విజన్లు లక్ష్మయ్య గారు వారు నడిపిస్తున్న స్థానిక ప్రభు సంఘంలో మరి బర్త్డే ప్రోగ్రాన్ని కూడా ఏర్పాటు చేస్తూ డీకే అనేటువంటి ఒక దేవుడు అనుగ్రహించినటువంటి గర్భఫలం దైవ కిరణ్, అసలు ఈ పేరు అంటే నాకు చాలా ఇష్టం. సో దైవ కిరణ్ని ఈ ఒక కేంద్ర బిందువుగా తీసుకొని ఈ కార్యక్రమం చేయటం అది చెప్తాను. రైట్. సంఖ్యాకాండం నేను చెప్పవలసిన సందర్భం ఏంటంటే, నాకు ఇచ్చిన అంశము సంఘమును గురించి అలాగే సేవకులను గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పమన్నారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి నేను సిద్ధపడుతున్నాను. ఈ కాంటెక్స్ట్లో సంఖ్యాకాండం ఎందుకు తీసుకున్నారు అని అనుకోవచ్చు మీరు. బహుశా నేను ఎన్నుకున్నటువంటి అంశాన్ని బోధించటంలో నన్ను కొంచెం ముందుకు నడిపించడానికి రాజుగారు ఇశ్రాయేలీయుల సంఘటనను కొంచెం గుర్తు చేశారు. ఎందుకంటే మోషే గారు పాపం ఎంత భరించి ఆయన ముందుకు నడిపించారంటే నాకు ఎందుకు కనెక్ట్ అయింది అది. ఆ కారణాన్ని బట్టి నేను కొంచెం ఇది తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఏమిటి అని అంటే, సంఘము అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని ప్రజలు, దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న ప్రజలు. పాపములో నుండి వెలుగులోనికి, చీకటిలో నుండి అంధకారంలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారిని సంఘము అంటారు. సంఘము ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈలాగు వ్రాయబడి ఉన్నది. జీవము గల దేవుని సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంటే పరిశుద్ధంగా ఉండాలి సంఘము. సంఘములో ఉన్న సభ్యులు పరిశుద్ధంగా ఉండాలి. ఈ సంఘము పరిశుద్ధపరచబడినది, క్రీస్తు రక్తము చేత కొనబడినది, దేవుని అనాది సంకల్పంలో ప్రణాళికలో ఉన్నది. ఇప్పటికిప్పుడు డిజైన్ చేసిందేం కాదు. యేసుక్రీస్తు వారి భూమి మీద రాక మునుపే కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల క్రితమే సంఘం ఇలా ఉండాలి, ఇలా నిర్మించాలి అనేటటువంటిది దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా ప్రవక్తలు ప్రవచించిన సంఘం, క్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేసిన సంఘం, యేసుక్రీస్తు వారు మాత్రమే కట్టిన సంఘం. ఆ సంఘానికి పునాది వేసింది అపోస్తలుడు. క్రీస్తు ప్రభు అనే బండ మీద కట్టబడింది, ఒక విశ్వాసం మీద కట్టబడిన సంఘం. ఆ సంఘమును అనుసరిస్తున్నటువంటి ప్రజలు అపోస్తలుల బోధను, క్రీస్తు క్రమాన్ని, నూతన నిబంధన క్రమాన్ని అనుసరించేది సంఘం. ఆ సంఘాన్ని నడిపించే సేవకుడు, దైవజనుడు ఎలా ఉండాలి. ఉదాహరణకు సంఖ్యాకాండము అనే పేరు ఈ సంఖ్యాకాండానికి ఎందుకు వచ్చింది అంటే, ఇశ్రాయేలీయుల నాయకత్వాన్ని వహించినటువంటి దైవజనుడైనటువంటి మోషే గారు ఐగుప్తుల బానిసత్వంలో 430 సంవత్సరాలుగా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించమని చెప్పినప్పుడు వెళ్ళి విడిపించాడు. విడిపించడానికి వెళ్ళి ఐగుప్తులో నుండి తిరిగి కనాను వరకు చేసే ప్రయాణంలో నాకు తెలిసిన ఒక మజిలీని మీ మధ్య నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఏమిటి అని అంటే, ఉదాహరణకు ఐగుప్తు నుండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బయలుదేరారు? ఐగుప్తు నుండి సీనాయి పర్వతం వరకు సుమారుగా 2 సంవత్సరాల ప్రయాణం. ఐగుప్తు నుండి సీనాయి అరణ్యం వరకు. ఆ సీనాయి అరణ్యం నుండి వారు పారాను అనేటువంటి దేశం, పారాను అరణ్యం వరకు ఒక 19 దినాలు ప్రయాణం చేశారు. ఆ పారాను నుండి యాక్చువల్గా కనానుకు 11 రోజుల్లో వెళ్ళిపోవాలి. 11 రోజుల్లో వెళ్ళిపోవాలి, కానీ 38 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంటే, ఇందులో కొన్ని సంఘటనలు నేను మీ మధ్య ఉంచాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఏమిటి అనంటే, సుదీర్ఘ 38 సంవత్సరాల ఇశ్రాయేలీయుల సంఘటనను వ్రాయబడినటువంటి పుస్తకం సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండము అనేటటువంటి పేరు ఈ పుస్తకానికి ఎందుకు వచ్చింది అనంటే, 20 సంవత్సరాల పైబడినటువంటి సేనను 2 సార్లు లెక్కించారు. ఒకటోది సంఖ్యాకాండం 1వ అధ్యాయం 45-46 వచనాలలో ఒకసారి లెక్కించారు. ఎంతమంది అని అంటే 6,03,550 మంది. ఈ లెక్కను బట్టి 2వ తరానికి, ఇది మొదటి తరానికి లెక్క అనగా పాత తరం. మీకు అర్థమవుతుందండి? పాత తరం అంటే మోషేతో పాటు సమకాలికులు బ్రతుకున్నటువంటి వారి తరం లెక్క. రెండవ తరం అంటే కొత్తోళ్ళు. అది
యెహోషువ కాలంలో, మోషే యెహోషువ కాలంలో లెక్కించబడిన సంఖ్య 6,01,730. క్రొత్త తరం. ఈ సంఖ్యను బట్టి, లెక్కించుటను బట్టి సంఖ్యాకాండము అనేటటువంటి పేరు కలిగింది. ఈ సంఖ్యాకాండంలో ఒక మజిలీని మీ మధ్య నేను ఉంచాలని అనుకుంటున్నాను. అంటే ఒక సంఘటన. వారు ఐగుప్తు నుండి బయలుదేరారు. రామసేసు అనేటువంటి ప్రాంతము నుండి బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే గారు విడిపించారు. ఆ ప్రాంతము నుండి సుక్కోతు, అంటే వారికి మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను నడిపించినటువంటి ప్రాంతం సుక్కోతు. ఆ తర్వాత ఏతాము అరణ్యపు అంచులో వచ్చి వారు అస్తవ్యస్తమైనప్పుడు దేవుడు మార్గదర్శకత్వం చేశాడు ఆ ప్రాంతం. తర్వాత పహిహిరోతు, ఎర్ర సముద్రాన్ని చీలటం, అవునా కాదా, పాయలైపోవటం. ఆ తర్వాత మార, చేదు నీరు మధురంగా మారడం. ఆ తర్వాత ఏలీము, 12 నీటి బుగ్గలు, 70 ఖర్జూరపు వృక్షాలు. తర్వాత సీను అరణ్యం. అంతే కదా. ఇక్కడ వరకు సీను అరణ్యంలో ఏంటి? మన్నా తిన్నారు వాళ్ళు. దేవుడు వారికి మాంసాన్ని పెట్టాడు. రెఫీదేమో బండ నుండి నీరు రావడం దాహం వేసినప్పుడు. ఆ క్రమంలో సీనాయి పర్వతం, అక్కడికి వచ్చి ఆగారు. అక్కడ దేవుని ధర్మశాస్త్రాన్ని, 10 ఆజ్ఞల గల ధర్మశాస్త్రాన్ని పొందారు. ఆ తర్వాత క్రమంలో కాదేశు, అంటే ఇంకొక 2 ప్రాంతాలు దాటి కాదేశుకు వచ్చారు. ఆ కాదేశు ప్రాంతంలో జరిగిన సంఘటన మీ ముందు నేను పెట్టాలని నేను అనుకుంటున్నాను. సంఘము ఒక సువార్థికునికి ఎలా ప్రోత్సహించాలి, సంఘము ఎలా ఉండాలి, ఒక సువార్థికునికి అప్పగింపబడిన కార్యం, పని ఎలా చేయాలి, చెయ్యకపోతే వచ్చే దుష్పరిణామం ఏంటి, సంఘము క్రమంగా ఒక సేవకునికి ప్రోత్సహించకపోతే సంఘానికి వచ్చేటటువంటి దుష్పరిమాణాలు ఏంటి, ఇవి నేను చెప్పటానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ క్రమంలో కాదేశు బర్నేయ, పారాను అరణ్యము నుండి వారు కానానుకు ప్రయాణం చేయాలి. ఆ పారాను అరణ్యంలోకి వచ్చిన తర్వాత, ఆగిన తర్వాత ఒక 12 మంది గోత్రికులలో ముఖ్యులు, వారిని మోషే ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని వారికి పని ఇచ్చాడు. ఏం పని అని అంటే, మీరు కానానుకు గూఢచారులుగా వెళ్ళాలి. గూఢచారులు అంటే అప్పుడప్పుడు గూఢచారులను అరెస్ట్ చేస్తుంటారు చూడండి. భారతదేశానికి పాకిస్తాన్ వారు గూఢచారులు వచ్చారనుకోండి, ఇక్కడ సమాచారాన్ని, గోప్యంగా ఉంచబడిన సమాచారాన్ని ఆ దేశానికి ఒకవేళ అందిస్తే ఈ దేశాన్ని బాంబు పెట్టి ఈజీగా లేపేయచ్చు అనేటటువంటి అపోహల మధ్య కొంతమందిని గతంలో అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్లో వస్తున్నారు, ఇక్కడక్కడ చార్మినార్, ఆయా పర్యాటక ప్రాంతాలను పర్యవేక్షించి చూడటానికి వచ్చి ఈ దేశ సమాచారాన్ని వారి దేశ గూఢచారాన్ని అందిస్తున్నారు అనేటువంటి ఒక పరిస్థితి మన దేశంలో, ఆయా ప్రతి దేశంలో ఉంటుంది. అలాగే పారాను అరణ్యంలోకి వచ్చి ఆగిపోయారు మోషేతో పాటు మరికొంతమంది సైన్యంలో ఉన్నటువంటి సేనాధిపతులు, ప్రజలు, ఇశ్రాయేలీయులు, నిబంధన ప్రజలు. మోషే వెనక వచ్చినటువంటి వారు నిబంధన ప్రజలు. ఆ నిబంధన ప్రజలు మోషేని ఎలా గౌరవించాలి, మోషే మాట ఎలా లోబడాలి, మోషేకి ఎదురు తిరిగితే ఏమవుతుంది, సంఘము ఒక స్వార్థకునికి ఎదురు తిరిగితే ఏమవుతుంది, ఈ మజిలీని ఇక్కడ నూతన నిబంధనలో సంఘంలో ఒకసారి ఒక చిన్న కనెక్షన్ని మనం చూద్దాం. అయితే ఈ క్రమంలో నేను ఒక సందర్భాన్ని చదివి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 12 మందిని వేగుల వారిని ఏర్పాటు చేసుకొని ఆయా గోత్రాల్లో 12 గోత్రాల్లో ముఖ్యులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ పేర్లు 3వ వచనం నుండి 13-15 వచనాల వరకు ఉంటుంది. ఆ దేశంలో మీరు సంచరించి ఏమేమి చూడాలి అన్నాడంటే, కనానును జయించడానికి మనం ఏం చేయాలి, దేవుడు వాగ్దానం చేసిన దేశం అది. వాగ్దాన దేశంలో మనము ప్రయాణించాలి, మనం వెళ్ళటానికి ఆ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి రమ్మని బాధ్యతను అప్పగించాడు. బాధ్యతను అప్పగించిన తర్వాత దానిలో నివసించు జనులు బలము గలదో బలము లేనిదో, కొంచెముగా ఉన్నారో విస్తారముగా ఉన్నారో, 18-19 వచనాలు. తర్వాత వారు నివసించు భూమి ఎట్టిదో, మంచిదో చెడ్డదో, నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములు నివసించుదురో కోటలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దాని చెట్లున్నవో లేవో కనిపెట్టి చూసిరండి. మరియు మీరు ఏమంటే ఆ దేశపు పంటలో కొన్ని తీసుకొని రమ్మని, అది ద్రాక్షల పూర్వకాలం
పక్వ కాలం కాబట్టి మీరు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పో మార్గమున అలా మీరు మొత్తానికి వెళ్ళి రండి అన్నారు. అయితే మీకు ఒక సంఘటన చెప్తాను. వారు మోషే చేత హెచ్చరించబడి కనాను దేశానికి వెళ్ళారు. పరిస్థితులన్నీ చూశారు. చూసి చక్కగా తిరిగి వస్తున్నారు. ఎన్ని రోజులు చూశారు? వేగు చూడటానికి ఎన్ని రోజులు చూశారు? కిందన చూడండి 24-25 వచనాల్లో. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను ఆ స్థలమునకు ఎష్కోలను లోయ అను పేరు పెట్టబడిన వారు 40 దినముల ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఎన్ని రోజులు చూశారండి? 40 రోజులు చూశారు. మీకు ఒక మాట చెప్పమంటారా? ఒక దైవజనుడి చేత నడిపింపబడుతున్న ప్రభు సంఘములో ఒక సువార్తికుని ద్వారా ఆదేశించబడినటువంటి దేవుని ఆజ్ఞలు, క్రీస్తు ఆజ్ఞలు సంఘం కానీ ఖచ్చితంగా పాటించకపోతే ఏమవుతుంది అని అంటే వడ్డీతో సహా చెల్లించే రోజు వస్తుంది. ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చారనుకోండి, వడ్డీకి 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నారు ఎప్పుడైనా? ఎక్కడైనా తీసుకున్నారా? వడ్డీకి తీసుకుని ఆ నెల కట్టలేదు, మరో నెల కట్టలేదు, 6 నెలలు కట్టలేదు, సంవత్సరం కట్టలేదు, 2వ సంవత్సరంలో మీరు ఎదురుపడ్డారనుకోండి, మిమ్మల్ని ఏమంటారు? మీకు ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా కదా. ఈరోజు వడ్డీలు కట్టలేక చేతులు ఎత్తేసి తలుపులు మూసుకొని ఇంట్లోనే బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటకు అడిగేస్తే ఎవరు నన్ను పట్టేసుకుంటాడా అనే బాధతో ఫోన్లు స్విచ్ ఆపేసి, అవునా కదా, ఇంట్లోనే ఉండిపోయి 4 గదుల మధ్య, లేదంటే ఈ పట్టణం విడిచిపోయి వేరే పట్టణం వెళ్ళిపోవటం. అప్పుడు కానీ అగుపడితే వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి అవసరం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు తలాంతులను పంచి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. ఒకనికి 5, ఒకనికి 3, ఒకరికి 2, ఇంకొకరికి 1. భయపడ్డాడు. ఒకటి తీసుకున్నాడు. అమ్మో, నీ గురించి నాకు తెలుసు, నువ్వు అసలు మంచోడు కాదు, అందుకనే ఇదిగో భూమి నేలలో గొయ్యి తీసి పాతి పెట్టాను, ఇది నువ్వు తీసుకోమన్నాడు. మీకు అర్థమైందా? దేవుడు మీలో ప్రతి వారికి తలాంతినిచ్చాడు. ఇచ్చిన తలాంతిని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మీలో ప్రతి వారికి ఒక పని ఇచ్చాడు. కాపరులముగా, అవును కదా, సేవకులముగా మనందరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. ఇచ్చిన పని ఏంటి అని అంటే దేవుని గ్రంథం బాగా చదివి దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను మనం పనిచేయాలి. మనం ఎవరి ముందు బోధిస్తున్నాం? దైవజనుడు సంఘం ముందే కాదు, సంఘముతో పాటు దేవుని ముందు నిలవబడి బోధించగలిగేటటువంటి వాడు. కనుక వాక్యాన్ని బాగా చదివి సంఘాన్ని బాగా వాక్యానుసారంగా పాలించాలి. వాక్యానుసారంగా బోధ అందింపబడుతున్నప్పుడు దేవుని ప్రజలు ఒకవేళ వినలేదా ఏం జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేలు పరిస్థితి ఏమిటి అనంటే, నా సమయం ఇంకా ఉందా ఏమన్నా? ఒక 5 నిమిషాలు ఉంది కదా. ఏంటనంటే 40 రోజులు వేగు చూడటానికి వెళ్ళారు. ఆ దేశ సరిహద్దు, దేశ పరిస్థితులు, ఆ భూమి సారవంతమైనదా, ఆ చెట్ల పొలాలు ఎలాంటివి, అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళో చూడటానికి వెళ్ళారు. 40 రోజులు చూసి వచ్చారు. సమాచారం 12 మంది వెళ్ళి 12 మంది కూడా తిరిగి వచ్చారు. అందులో 10 మంది చెడ్డ సమాచారాన్ని ఇచ్చారు. 2 మాత్రమే చక్కటి ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఉన్నది ఉన్నట్టుగా బోధించటం, ఉన్నది ఉన్నట్టుగా సమాచారం చెప్పటం వలన ఏమవుతుందనంటే చాలా బాగుంటుంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒకవేళ మన జీవితంలో కానీ అలాంటి పరిస్థితి కలిగి ఉంటే, ఈ జీవితకాలం ఎంతకాలం? సుమారుగా 60-70 ఏళ్ళు, మహా అయితే 80-100 ఏళ్ళు. 100 సంవత్సరాలు బ్రతకడానికి నువ్వు ఇక్కడ వచ్చావు కదా. ఒకసారి ఒక మాట చూద్దామా? ఇక్కడ ఎన్ని రోజులు తిరిగారు? ఆ దేశాన్ని సంచరించారు 40 రోజులు. 40 రోజులకు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడ్డదో తెలుసా వీళ్ళకు? ఒక్కసారి పేజీ ఇలా తిప్పండి, చిన్న పేజీలా తిప్పితే 14వ అధ్యాయం 33, 34, 35 వచనాల్లో వడ్డీతో సహా దేవుడు వసూలు చేసేసుకున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఒకసారి చూద్దామా? కొంచెం ఎవరైనా కొంచెం. మీరు ఆ దేశంలో సంచరించి 33 నుంచి మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు 40 సంవత్సరాలు తిరుగుతారు. ఎందుకు? మీ వ్యభిచార శిక్షను భరించుదురు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును. రోస్టింగ్ ఛానల్ చూసాడు ఎప్పుడైనా?
చూడండి, రోసివేసినట్టు తెలుసుకొందురు. మిమ్మల్ని రోస్ట్ చేసేస్తాను. మీకు 40 రోజులు పనిచ్చా ఆ దేశానికి వెళ్ళి 40 రోజుల పని ఎలా చేయాలో చెప్పాను. ఆ 40 రోజుల పనిని మీకు నచ్చినట్లుగా మీకు అనుకూలంగా మలిచేసుకున్నారు. నాకు వచ్చి చెడ్డ సమాచారాన్ని చెప్పారు. వారికి భూ సంబంధమైనటువంటి దేశం వాగ్దానం చేశాడు. క్రైస్తవులకు పర సంబంధమైన దేశాన్ని వాగ్దానం చేశాడు. భూభాగం కనాను కంటే పరలోకం 100 రెట్లు శ్రేష్టమైనది. అంతే కదా? 100 రెట్లు శ్రేష్టమైన ఆ దేశం పరలోకమైనప్పుడు భూమి మీద వాగ్దానం చేసిన ఆ దేశంలో కరెక్ట్గా బతకకపోతే ఒక దినానికి 1 సంవత్సరం చొప్పున శిక్ష పడితే, ఈ భూమి మీద దేవుడు మనకు నమ్మి పనిచ్చాడు. ఒక దైవజనునికి, స్థానిక సంఘములో ఉన్న ప్రతి సభ్యునికి. మీకు అర్థమవుతుందా? ఒకవేళ లేదురా బాబు, ఇక్కడ ఆకలితో చంపడానికి తీసుకొచ్చాడు, ఈ సంఘంలో మాకు సరైన వాక్యం దొరకట్లేదు, ఈ సంఘంలో ఇలా ఉన్నారు, ఈ సంఘంలో అలాగున్నారు, నువ్వెవరు నేనెవరు సంఘం గురించి చెప్పడానికి, సంఘంలో ఉన్న నడిపింపు గురించి చెప్పడానికి, సంఘంలో ఉన్న అధికారం గురించి ప్రశ్నించడానికి? అది దేవుని సంఘం. ఆ సంఘములో సేవకుని ద్వారా నడిపింపబడుతున్నప్పుడు, వాక్యానుసారంగా అపోస్తుల బోధ చేత నడిపింపబడుతున్నప్పుడు సఖ్యంగా శిరస్సు వంచి మనం నడిపింపబడాలి. లేదు లేదు లేదు, ఇక్కడ కాదు, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోషే, మరొక నాయకత్వాన్ని ఎన్నుకొని మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం అని అనుకున్నప్పుడు దేవుడు వారిలో ఏ ఒక్కడిని కూడా మిగిల్చకుండా అందరినీ లేపేశాడు అరణ్యాల్లో. మీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. స్థానిక ప్రభు సంఘంలో చేర్చబడిన నీవు రక్షణకు పరమావధిగా క్రీస్తు ప్రభు సంఘం తన సంఘాన్ని ప్రారంభించి, సంఘాన్ని స్థాపించి, సంఘంలో మనల్ని అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నడిపింపబడుతున్న సంఘం ప్రభు చేత నిర్మితమైందా కాదా? అపోస్తుల వాక్యానుసారంగా ఆ సిద్ధాంతాన్ని అనుసరించి నడిపింపబడుతుందా కాదా? ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అపోస్తుల ప్రమాణాలు క్రీస్తు యేసు బోధన అనుసరించి నడిపింపబడుతున్న సంఘం అయితే ఆ సంఘంలో వేషాలు వేయకూడదు. ఒకవేళ వేషం వేసావా, నువ్వు 60 సంవత్సరాలు బతకడానికి వచ్చావు కదా ఈ భూమి మీద, 70 80, వారు ఒక దినానికి 1 సంవత్సరం వేస్తే నీకు అనంతకాల శిక్ష. ఎక్కడ? రోస్టింగ్ అయిపోద్ది అక్కడ, మనకి ఫుల్ రోస్ట్ అన్నమాట. ఇక్కడ నేను ఇన్ని రోజులు నీకు నచ్చినట్టుగా నువ్వు 60 ఏళ్ళు బతికినంత కాలం స్థానిక ప్రభు సంఘంలో నీకు నచ్చినట్టుగా నువ్వు ఉన్నావా? దేవుడు వాగ్దానం చేసిన కనాను కంటే 100 రెట్లు శ్రేష్టమైన దేశం పరలోకం. ఆ పరలోకానికి వెళ్లకుండా నిత్య నాశనానికి వెళ్ళిపోయామనుకో, అనంతకాలం శిక్ష పడాలి అక్కడ. కనుక దయచేసి గమనించి, స్థానిక ప్రభు సంఘంలో ఉన్న సభ్యులు దైవజనునికి ఎప్పుడు తిరస్కరించకూడదు. దైవజనునికి ఒక పల్లెత్తి నోరెత్తి ఒక్క మాట అంటే అంతేందుకు, కుటుంబ సభ్యుల్లో మోషే గారి యొక్క అక్క మిరియాము, నువ్వెవరు మోయాబు దేశంలో, ఏ దేశం అది, కుషు దేశంలో ఉన్నటువంటి ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నావు అని చెప్తే వాళ్ళిద్దరిని పిలిచారు. అహరోన్ని మిరియాముని దేవుడు పిలిచి ప్రత్యక్ష గుడారంలో పిలిచి ఒక మాట దేవుడు, మీరెవరు? నేను ఏర్పరచుకున్న నా సేవకుడైన మోషేని ఎదిరించడానికి మోషే గురించి తప్పుడుగా మాట్లాడడం మీకు హక్కుందా అన్న వెంటనే కుష్ఠరోగంతో పసిపిల్ల దేహంలా అయిపోయింది మిరియాము. అప్పుడు మరలా అహరోను ఏడుస్తూ, అయ్యా దయచేసి మమ్మల్ని క్షమించి, మేము పాపులం, మాకు బుద్ధి వచ్చింది, మరలా దయతో మమ్మల్ని క్షమించండి అన్నప్పుడు, మీరెవరు ప్రార్థన చేసింది నేను వినను, మీరెవరి చేత నడిపింపబడుతున్నారో, మీ ప్రవక్త ఎవరో ఆయన చెప్తే నేను వింటా. మరలా మోషే దగ్గరికి వచ్చి మోషే ప్రార్థన చేస్తే, ఓకే నువ్వు ప్రార్థన చేసి నువ్వు అడిగావు కనుక నీ కోసం మీ అక్కను బాగా చేస్తా. సేవకత్వం అంటే మాటలు కాదు, నిజంగా చెప్తున్నాను. యాజకత్వం అంటే, ఆత్మ సంబంధమైన యాజకత్వం అంటే మాటలు కాదు. ఒక నోట ఒక్కసారి ఏదన్నా పరలోకంలో దేన్నన్నా బంధిస్తే, భూమి మీద బంధిస్తే పరలోకంలో బంధించేస్తానన్నాడు దేవుడు, యేసుక్రీస్తు వారు. అవును కదా? అక్కడ బంధిస్తే ఇక్కడ బంధించబడుతుంది, ఇక్కడ విప్పితే అక్కడ విప్పబడుతుంది. సంఘములో దైవజనునికి దేవుడు ఇచ్చిన అధికారం అది. కనుక దైవజనునికి లోబడి సంఘం ఎప్పుడు కూడా శిరస్సు వంచి బ్రతకాల్సిన అవసరం ఉంది. లేదా ఒకవేళ లోబడకుండా తిరుగుబాటు చేసావా, దైవజనుని ప్రమేయం లేకుండా సంఘంలో ఏ కార్యక్రమం చేయకూడదు. ఒక సువార్థకుని ఆధ్వర్యంలో సంఘం నడిపించబడాలి, సువార్థకునికి గౌరవించాలి, సువార్థకునికి మీరు లోబడాలి. ఎందుకంటే నాయకత్వానికి లోబడకపోతే ఇశ్రాయేలు ఎలాగైతే నశించిపోయారో అలాగే క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నప్పుడు కూడా ప్రభు ఊరుకోరు. ఎందుకంటే ఇక్కడ సువార్థికుడు ఇక్కడ ఉండి సంఘాన్ని పరిపాలించడు. సువార్థికుడు పరలోకంలో దేవుని కుడిపార్శాన్న
యేసుక్రీస్తు ప్రభువుల వారు కూర్చున్నారు, అక్కడ నుండి పరిపాలించబడుతుంది సంఘం. అంతే కదా? సంఘం ఎక్కడి నుంచి పరిపాలించబడుతుంది? ఈరోజు తడ్డ ఎక్కడి నుంచి పరిపాలించబడుతుందో తెలుసా? ఢిల్లీలో అగ్రపీఠం మధ్య కూర్చున్న ప్రధాని మోడీ ఎక్కడ కూర్చున్నాడు? ఢిల్లీలో కూర్చుంటే తడ్డాలో ఏంటి కనెక్షన్ ఉందా? ఖచ్చితంగా ఉంది. భారతదేశ సరిహద్దు వరకు ప్రధానికి ఎంత హక్కు ఉందో, పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న క్రీస్తు ప్రభు వారు తడ్డే కాదు, ప్రపంచ నలుమూలలో ఎక్కడున్నా కూడా కనెక్షన్ అక్కడి నుంచి ఉంటుంది సంఘం. కనుక నా సంఘమును పాడు చేయవారని నేను కూడా పాడు చేసేస్తానన్నారు. సంఘం అంటే ఏంటి? అపోస్తుల బోధ చేత, అవునా కాదా, క్రమం చేత నిర్మితమైన క్రీస్తు ప్రభు సంఘంలో నడిపించబడుతున్న ప్రతి విశ్వాసి దైవజనునికి లోబడి నడిపించబడాలి. ఒకవేళ తప్పైతే దేవుడు చూసుకుంటాడు. మీకు అర్థమవుతుందా? సేవకుని సంగతి దేవుడు చూసుకుంటాడు. మనకు మాత్రం ఆదేశించిన ఆదేశాలు చాలా ఉన్నాయి. మోషేను గౌరవించలా నశించిపోయారు వీళ్ళు. మనము మన ప్రభువైన యేసుక్రీస్తును గౌరవించి లోబడదాం. వారి చేత ఎన్నిక చేయబడిన సువార్థికునికి లోబడి మనము చక్కగా బ్రతికి దేవుని ఆశీస్సులు పొందుదాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి